గురు మామూలు కుర్రోడు డబ్బులు సంపాదించి ఎదిగినోడు ప్రతి ఒడి కథ గురు ఇది. ఒక్కొక్కటి బ్యాక్ డ్రాప్ ఒక్కొక్క రకంగా పెరుగుతారు వాళ్ళు. ఇక్కడ ఈ సినిమాలో హీరో పాలిటిక్స్ని యూజ్ చేసుకుని పెరిగాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెరుగుతాడు. అలాంటి పెరిగిన ప్రతి కుర్రోడి కథ ఇది. అంటే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్కి సంబంధించిన అట్మాస్ఫియర్కి సంబంధించిన డైలాగ్స్ ఏపీ పాలిటిక్స్లో ఏం జరిగిందో నాకేం తెలియదండి అసలు. నేనేం ఫాలో అవ్వలేదు. లంకల్ రత్నకి విశ్వకి సిమిలర్ క్వాలిటీస్ లేవు, కానీ నేను లంకల్ రత్న నుండి చాలా తీసుకున్నాం. ఎందుకంటే మీరు సినిమా స్టార్ట్ అయినప్పుడు వీడేంది ఇంత తట్టుకోలేనంత అన్ప్రెడిక్టబుల్ ఉండు అనిపిస్తుంది. ఒక టైంలో చెడ్డోడేమో అనిపిస్తుంది, కానీ ఆడు కూడా ఎథికల్ అండ్ మొరాలిటీ ఉన్నోడు అని చెప్పి ఒక సీన్ అనిపిస్తుంది మీకు. ఆ సీన్కి నేను చాలా కనెక్ట్ అయినా. ఆ సీన్లో నాకు రత్నకి సిమిలారిటీస్ ఉన్నాయి. అది రేపు సినిమా సార్. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీరు కూడా ఒక పోస్ట్ షేర్ చేశారు. నీలాంబరి క్యారెక్టర్ భాషలో. అవును, మర్చిపోయినా నరసింహ సినిమా. నేను నాంతో నేను ఒప్పుకొని పెట్టినా కదా పోస్ట్. తగ్గిలా తాగలేదురా నిజంగా అని చెప్పేసి కాదు, నా అంతా నేనే పెట్టినా కదా నిన్న పోస్ట్. అది నరసింహ సినిమానే కానీ టైంకి భాష అనేసిన అని చెప్పి. ఎందుకంటే రజనీకాంత్ గారివి రెండు పోటాపోటీగా పెద్ద సినిమాలు నరసింహ అండ్ భాష అనేవి. అంటే ఆ ఫ్లో లో మీకు గుర్తురాలేదా? చాలా వీల్తో చెప్పేస్తున్నారు. అంతమంది ఉండే అంత స్టేజ్ మీద ఉంటే మీకు తెలియదు. మిమ్మల్ని తీసుకెళ్ళి నిల్చోబెడితే ఒక టైంలో టెన్షన్ వస్తుంది. బాలే ఉన్నాడు పక్కన, మర్చిపోతాం. ఫిల్మ్ ఇచ్చారు ఆడియన్స్. సో మీరు అదే కాన్ఫిడెంట్ గా ముందు చెప్పారు. సో ఇది మంచిగా కమర్షియల్ గా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్. సో ఈ సినిమా విశ్వ కెరీర్ లో ఎలాంటి కలెక్షన్స్ ని క్రియేట్ చేస్తారు? కలెక్షన్స్ గురించి రేపు పొద్దున్న మీరు అందరూ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. అదే చెప్పాను కదా మీకు, టిల్లు ఎలా ఎంటర్టైన్మెంట్ స్పేస్లో హై ఆన్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంటుందో ఈ సినిమా హై ఆన్ ఇంటెన్స్ ఉంటుంది. చెప్పాను కదా, గ్రోత్ ఆఫ్ ఎ కుర్రోడ్ కాబట్టి అది చాలా ఇంటెన్స్గా ఫస్ట్ హాఫ్ అంతా మూమెంట్స్తో హై మూమెంట్స్తో ఎలా పెరిగాడని ఉంటుంది. సెకండ్ హాఫ్ ఆ కుర్రోడు పెరిగిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్తో ఆ కుర్రోడు ఎలా మారాడు ఏంటనేది అదంతా జర్నీగా ఉంటుంది ఎమోషనల్గా. సెకండ్ హాఫ్ విత్ ఆల్ ద కమర్షియల్ హైస్ మీకు చాలా ఈ మధ్యకాలంలో చూసి తెలుగులో చూసి మంచి ఇంటెన్స్ సినిమాలా ఉంటుంది డెఫినెట్గా. అసలు సినిమాలు లేక ఫస్ట్ సో ఆ సినిమా చూసినాక పార్ట్ 2 గురించి చాలా మంది ఏగర్లీ వెయిట్ చేస్తారు. సో ఈ బ్రో మంచి టాపిక్ తీసుకొచ్చా బ్రో. ఆ జానర్ లో ఉంటుంది సినిమా, ఆ జానర్ లో ఉంటుంది సినిమా. అంటే వెట్రిమారన్ గారు అంత గొప్పగా సినిమా తీసామని నేను చెప్పట్లేదు, అన్ని కంపారిజన్స్ చేయట్లేదు నేను. కానీ ఆడియన్స్ కి చెప్తున్నాను, మీరు టాపిక్ ఎత్తారు కాబట్టి ఆ జానర్ లో ఉంటుంది సినిమా. సో వెడ చెన్నైలో చాలా మంచి పేరు వచ్చింది. అంటే ధనుష్ తో పాటు ఇంకో క్యారెక్టర్ మంచి పేరు వచ్చింది. సో అలా ఇందులో విశ్వక్ తో పాటు మిగతా విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, గోపరాజు రమణ, ఈ నలుగురిని ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకుంటాం. అండ్ విశ్వక్ గారు ఈ సినిమా తర్వాత దీనికి ఇప్పటివరకు ఏది పార్ట్ 2లో సీక్వెల్లో చేయలేదు. సో హిట్ ఫ్రాంచైజ్ అనౌన్స్ చేశారు, కానీ అందులో వేరే హీరో చేశారు, అభిషేక్ గారు. సో ఈ సినిమాకి ఏమైనా సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఇప్పుడు బాగా రన్ అవుతుంది కదా సీక్వెల్స్. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది అండ్ సీక్వెల్ నేనే ఉంటాను. యాక్చువల్గా ఈ కథ డైరెక్టర్ గారికి కొంచెం గ్యాప్ వచ్చింది, ఈ సినిమా ముందు కొంచెం గ్యాప్ వచ్చింది. అండ్ ఈ కథ కూడా కొన్ని వేరే ప్రొడక్షన్ జరిగి వచ్చింది. అండ్ డైరెక్టర్ ఏ రకంగా చూసినా సరే ఒక కాన్ఫిడెన్స్ డైరెక్టర్ మీద ఉంచి చేసిన సినిమా ఇది. ఎలా ఎందుకన్నా యాక్చువల్లీ ఒక నా మంచి ఫ్రెండ్ అయిన ఒక హీరోతో పీపుల్స్ మీడియాలో సినిమా చేద్దాం అనుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ జరగల. అది జరగనప్పుడు చైతన్య మా డైరెక్టర్ గారు శిష్యుడు కాబట్టి డైరెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఇట్లా అయిందని, కానీ డైరెక్టర్ గారు నాకు ఫోన్ చేసి కథ విను, నేను మనకు నచ్చితే చేద్దామన్నా. నేను కథ విన్నాను, కొత్త జానర్లో ఉంది, మనం ఈ మధ్యకాలంలో ట్రై చేయలేదు ఈ సినిమా అని విన్నాము. చేసి ఇమీడియట్గా ఒకసారి నేను వినగానే విశ్వకి ఫోన్ చేశాను. విశ్వ ఒక కథ విన్నాను, కానీ ఆంధ్ర సైడ్ సినిమా ఒకసారి విను చూడు, ఇప్పుడు దాకా నువ్వు ట్రై చేయలేదన్నాను. వినగానే తను బాగా ఎక్సైట్ అయ్యాడు. ఎలా కనెక్ట్ అయ్యారు చైతన్య గారు? ఎందుకంటే ముందు సినిమా కూడా అంటే నాకు తెలిసినప్పుడైతే నితిన్తో సినిమా తీసినప్పుడు ఆ జరుగుతున్నప్పుడు కలిశారో, దానికి ముందు కూడా చేతు తెలుసో నాకు తెలియదు సార్కి. నేను ఇండస్ట్రీలో కొంచెం యాక్టివ్ అయిన నుంచి కాబట్టి ఆ టైంలో ఒక సాంగ్ రాయించారు చైతుతో, చైతు లిరిసిస్ట్ కాబట్టి. సో అప్పటి నుంచి క్లోజ్ అనుకుంటున్నాను, మరి నాకు గుర్తున్నంత వరకు అయితే. అంటే అప్పటి నుంచి సెప్టెంబర్ 27th లక్కీ భాస్కర్ రిలీజ్ అని పెట్టారు కదా, కానీ అదే రోజు అంటే పవన్ కళ్యాణ్ గారిది కూడా అన్నారు కదా. ఓజీ వస్తే మనం ఎందుకు వస్తామండి? కళ్యాణ్ గారి సినిమా మా సినిమా కింద లెక్క కదా. ఓజీ వస్తే మేము ఎందుకు వస్తాం? అది లేనట్టు
అది మాకు తెలియదు. మీరు ఎంతమందికి వెన్నుపోటు పొడిచారు? వెన్నుపోటు పొడిచాను అంటే మరి అమ్మాయిలకి పొడుచుండొచ్చు, అమ్మాయిలకి పొడుచుండొచ్చు కానీ అమ్మాయిలకి పొడుచుండొచ్చు ఎవరికన్నా, అబ్బాయిలకి అయితే పడలేదు. మీ డైరెక్టర్ గారు మాట్లాడుతూ ఆంధ్ర బ్యాక్గ్రౌండ్ లో సినిమా తీస్తూ ఆంధ్ర వాళ్ళని కించపరిచేలాగా వెన్నుపోటు పొడుస్తారు, వీళ్ళు 15 ఏళ్ళైనా సరే వాళ్ళు నవ్వుతూనే ఉండి వెన్నుపోటు పొడుస్తున్నారని ఎప్పటికో తెలుస్తుంది అని మాట్లాడారు. మీకు డేటా అయిపోయిందా? తర్వాత నెక్స్ట్ 10 సెకండ్ల వీడియో నేను ఆంధ్ర వాడిని కాదండి, తను చెప్పింది ఆ సెన్స్ లో కాదండి. ఇప్పుడు మీకు నేను ఏదైనా అన్యాయం చేస్తే మీరు గుర్తుపెట్టుకుని అన్న యుల్ పే బ్యాక్ అని చెప్పాడు తను. అంటే ఎదురుగుండా వెళ్ళి పొడుస్తాడని కాదు తను చెప్పింది. వెనక నుంచి పొడుస్తాడు కావాలని వెళ్ళని కాదు నేను అనేది. ఇంకా మంచి భాషలో చెప్పాడు. ఇప్పుడు నేను అన్యాయం చేశాను అనుకోండి, ఆంధ్రవాడు ఎలా అంటే 15 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా అది గుర్తు పెట్టుకుని హీల్ పే బ్యాక్ అనే ఉద్దేశం దానికి, అంతే తప్పితే ఎవడి పడితే ఆయన మోసం చేస్తాడని కాదు ఆంధ్రవాడు. అండ్ అయినా అందరు కాదు కొందరు అన్నాడు ఆ ముక్క. మీ నెంబర్ చెప్తే డేటా చేస్తాను మీకు. అసలు మీరు పాయింట్ వదిలేశారు. అసలు తను అన్నది ఆంధ్ర వాళ్ళకి ఎవరన్నా అన్యాయం చేస్తే అది గుర్తు పెట్టుకుని దే పే బ్యాక్ అని చెప్పారు. చైతు దానికి మించి ఏం చెప్పలే చైతు. దానికి తర్వాత 10 సెకండ్ల వీడియో చూడలేదు, ఎంత తప్పు చెప్పు. ఆంధ్రాకి అది అట్రిబ్యూట్ చేసే పరిస్థితి. ఇక్కడ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఆయన మినిస్టర్ పోస్ట్ ఇవ్వలేదని 12 ఏళ్ళు చాలా పెద్ద పెద్ద విషయాల్లో సార్ గ్యాంగ్స్ ఆఫ్ అసెంబ్లీ అని 5th పార్ట్ తీస్తాం అప్పుడు మాట్లాడడం. సినిమా గురించి మొన్న బాలకృష్ణ గారు స్టేజ్ మీద మాట్లాడుతూ మోక్షరాజ్ని ఫాలో అవ్వకుండా విశ్వసేన్ ఫాలో అవుతే బెటర్ అన్నారు. మోక్షరాజ్ మీ దగ్గరకు వచ్చాడు. నేను ఆయన టీజర్ చూడంగానే మోక్షజ్ఞ నిత్యానంద్ గారి దగ్గర వైజాగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సత్యానంద్ నేను పోలే సార్ ఆ స్కూల్ కి, నాకెట్లా తెలుస్తుంది? ఇంటర్నే మొత్తం ఫస్ట్ టైం స్కూల్ ఉన్నట్టున్నారు. పేరు తప్ప క్షమిస్తారు అందరు కలిసి, క్షమిస్తే మాట్లాడతారు. సో అది ఆన్సర్ చేసి వస్తాం. సో అక్కడ ఉన్నప్పుడు బాలయ్య గారు మోక్ష ఇద్దరు కలిసి చూసే నాకు కాల్ చేసి టీజర్ బాగుంది అని చెప్పి కాల్ చేసి ఉండేది. సో ఆయన మోక్షకు చూపించి కూడా ఇఫ్ యూ చూస్ ఫిల్మ్స్ న్యూ ఏజ్ కి టెంప్లెట్ మారుతా ఉంది. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పిన ఇంటర్వెల్ బ్లాక్ కి మీద ఒక పెద్ద ఫైట్ ఉంటుంది. బేసికల్లీ ఇన్ని పైసలు పెట్టి ఇంత పెద్ద సినిమా తీసి బేసికల్లీ కొట్టు స్పీకర్ వెళ్ళిపోవాలన్నట్టు అట్లా నడుస్తుంది కదా. అదంతా బ్రేక్ చేసి అసలు సౌండ్ లేకుండా మీకు స్లో మోషన్ లేకుండా మీకు ఒకటి చూపిస్తున్నాం. ఇవన్నీ మేము తీసుకుంటున్న రిస్కే, కానీ మాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే దిస్ ఈజ్ వాట్ న్యూ ఏజ్ సినిమా ఈజ్. ఇప్పుడు మేము ముందు ఉన్న కమర్షియల్ ఫార్మాట్ని బ్రేక్ చేసి ఏదో నేను చేతు మాట్లాడుకున్నదే, మాకు ఏం చేయాలో వదిలేస్తే మాకు ఏం చెయ్యొద్దు అని డిసైడ్ అయింది. ఆ ఏమేమి చెయ్యొద్దు అనేవి మాత్రం మేము చేయలేదు సినిమాలో. రేపు సినిమా చూసినాక మనం ఎక్కువ మాట్లాడుకుని ఉంటుంది దాని గురించి.